తుని సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఎప్పట్లాగే ఆయన చేసిన ఎదురుదాడికి నిదర్శనమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా బాబు వ్యవహార శైలి ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయాలు పక్కదారి పట్టించడంలో తాను సిద్ధహస్తున్నని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. అధికార టీడీపీ మరోసారి ఇతరులపై బురద జల్లే కార్యక్రమానికి దిగింది. తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. తానే స్వయంగా హామీ ఇచ్చి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచిన కాపుల రిజర్వేషన్ అంశంపై లక్షలాది మంది కాపులు గళమెత్తితే ఆ తర్వాత ముఖ్యమంత్రి నుంచి ఏదైనా ఆశాజనకమైన ప్రకటన వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాత్రం వారి డిమాండ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అనవసర విషయాలు మాట్లాడారని మేధావులు, విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి రాగానే కాపులను బీసీలో చేర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న చంద్రబాబు అధికార పీఠమెక్కి ఏడాదిన్నరైనా ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి 1000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 100 కోట్లకు మించనివ్వలేదు. తాజాగా రిజర్వేషన్ల హామీలను నెరవేర్చడంలో తన వైఫల్యాన్ని ఇతరులపై నెట్టేందుకు విఫలయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో సైతం ఏ విధంగా ప్రతిపక్షంపై ఎదురు దాడికి పూనుకుని సమస్యలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించారో ఇప్పుడు కాపుల అంశంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, తప్పులేదు. రాజకీయ పార్టీలు కూడా మీటింగ్లు పెట్టుకోవచ్చు. రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థం కోసం విధ్వంసానికి పాల్పడడం చాలా దారుణం. ఈరోజు అలాంటి సంఘటనే జరిగింది. కాపుల సంక్షేమానికి ఏటా 1000 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులను విడుదల చేయాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికే 2 సార్లు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తుని సభలో కాపులు అడిగింది కూడా అదే. కానీ బాబు తుని ఘటనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపులకు సంతృప్తి కలిగించే విధంగా ప్రకటన చేయలేదు. పైగా పూర్తి రాజకీయ కోణంతో విమర్శలు చేస్తూ పోయారు. కాపుల సమస్యతో సంబంధం లేని కాల్మనీ వ్యవహారాన్ని ముడిపెడుతూ మాట్లాడారు. రాజధానికి అడ్డుపడుతున్నారని, శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా రిజర్వేషన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నానని, అధ్యయనం కోసం కమిటీ వేశామని చెప్పడాన్ని బట్టి దీనిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.